ఐపీఎల్ 2024 67వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడబోతున్నాయి. అంటే ఈ మ్యాచ్ని అయితే ఈరోజు వాంకడే స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే రెండు జట్లకు తమ చిట్ట చివరి లీగ్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ మోస్ట్లీ ప్లే ఆఫ్ రేస్కు బయటే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లక్నో టీం యొక్క నెట్ రన్ రేట్ చాలా తక్కువ ఉంది. వాళ్ళు ఈ మ్యాచ్లో ఆర్సీబీ లేదా సిఎస్కే నెట్ రన్ రేట్ని అందుకోవాలంటే ముంబై టీంను 200 పరుగులు దాటితో ఓడించాలి. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అది ఇంపాసిబుల్. మిలీ లక్నో టీం గత 3 మ్యాచ్లుగా చాలా స్ట్రగుల్ అవుతుంది. ఇన్ఫాక్ట్ కేకేఆర్ మరి ఎస్ఆర్హెచ్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. సో లక్నో టీంకు 0.001% అవుట్ సైడ్ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. అండ్ ముంబై టీం చూసుకుంటే వాళ్ళు ఆబ్వియస్లీ పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో ఉన్న టీం. దీంతో వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సే లేదు. బట్ ఎనివే రెండు జట్లు తమ ఈ లాస్ట్ మ్యాచ్ను పరువు కాపాడుకోవడం కోసం ఆడతారు. మిగిలి ముంబై టీం పాయింట్స్ టేబుల్ 10వ స్థానంలో ఉంది. సో వాళ్ళు కనుక ఇదే పొజిషన్తో ఈ సీజన్ ముగిస్తే వాళ్ళ పేరు మీద ఒక చెత్త రికార్డు నమోదవుతుంది. అదేంటంటే 10 టీంలు ఆడినప్పుడు 2 సార్లు పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచిన మొట్టమొదటి టీంగా చెత్త రికార్డుని క్రియేట్ చేస్తారు. సో ఆల్రెడీ ముంబై టీం 2022 సంవత్సరంలో పాయింట్స్ టేబుల్లో 10వ స్థానంలో నిలిచారు. దీంతో వాళ్ళు ఈ సీజన్లో కూడా 10వ స్థానంలో ముగిస్తే అది వాళ్ళకి రెండోసారి అవుతుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ 3 ఇయర్స్లో 2 times 10th ప్లేస్లో ఉన్న వాళ్ళు అవుతారు. సో ఈ చెత్త రికార్డ్ని ఖచ్చితంగా ముంబై టీం కోరుకోదు. సో ఈ మ్యాచ్కి ప్లే ఆఫ్ రేస్లో పెద్దగా సిగ్నిఫికెన్స్ లేకపోయినప్పటికీ మనమైతే ఒక మంచి మ్యాచ్ చూసే అవకాశాలు ఉంటాయి. ఇక రెండు జట్ల యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 5 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 5 మ్యాచ్లో ముంబై టీం ఒక్కడే గెలిచారు. లక్నో టీం 4 మ్యాచ్లో గెలిచారు. సరే ఇక్కడ బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు లక్నో టీం ముంబై టీం నే రేంజ్లో డామినేట్ చేస్తున్నారని. మెయిన్లీ మ్యాచ్ ఆడబోయే వాంకడే స్టేడియంలో ప్రీవియస్గా 2 జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. అండ్ ఒక మ్యాచ్లో కూడా లక్నో వాళ్ళే గెలిచారు. సో లక్నో టీం అయితే ఎప్పటికప్పుడు ముంబై టీంను డామినేట్ చేస్తూ వస్తున్నారు. బట్ ఎన్నో ప్రజెంట్ 2 జట్ల పరిస్థితి అంత మంచిగా లేదు. 2 టీమ్స్ కూడా తమ పరువు కోసం పోరాడుతున్నాయి. దీంతో ఖచ్చితంగా మనం ఒక క్లోజ్ కాంటెస్ట్ చూసే అవకాశాలు ఉంటాయి. ఇక మ్యాచ్ ఆడబోయే వాంకడే స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే నార్మల్గా ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. కానీ ఇయర్ చూసుకుంటే ఈ గ్రౌండ్లో పెద్ద స్కోర్స్ ఎక్కువగా రాలేదు. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ కేవలం 174 రన్స్గా మాత్రమే ఉంది ఈ సంవత్సరం. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ గ్రౌండ్లో ఆడది ఎక్కువ రన్స్ రావట్లేదు. 1-2 మ్యాచెస్లో భారీ స్కోర్లు వచ్చినప్పటికీ చివరికి ఆడిన 2 మ్యాచ్లో మాత్రం అరౌండ్ 170 రన్స్ స్కోర్సే వచ్చాయి. దీంతో మరోసారి మనం బ్యాట్కి బాల్కి మధ్య ఈక్వల్ కాంపిటీషన్ ఉండే ఒక మంచి స్పోర్టింగ్ వికెట్ని చూడొచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 115 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అంటే 115 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 53 మ్యాచ్ల్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 62 మ్యాచ్ల్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170 రన్స్గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి అయితే క్లియర్గా చేసింగ్ చేసిన టీంలకు అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ ఏడాది చూసుకుని ఈ గ్రౌండ్లో 6 మ్యాచ్లు జరిగాయి. అండ్ 6 మ్యాచ్లో 3 సార్లు చేస్ చేసిన టీమ్స్ గెలిస్తే 3 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. సో ఈ గ్రౌండ్ అయితే డెఫినెట్లీ చేసింగ్కి అనుకూలిస్తుంది. దీంతో ఖచ్చితంగా మరోసారి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్గా తీసుకుంటారు. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే రెయిన్ ప్రిడిక్షన్ ఏమీ చూపించట్లేదు. మనమైతే ఒక ఫుల్ మ్యాచ్ను ఎలాంటి బ్రేక్స్ లేకుండా చూసే అవకాశాలు ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ప్రజెంట్ ముంబై టీం చాలా స్ట్రగుల్ అవుతుంది. మెయిన్లీ మన టీమిండియా తరపున వరల్డ్ కప్ ఆడే ప్లేయర్స్ అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో లాస్ట్ మ్యాచ్లో రోహిత్, హార్దిక్, సూర్య ముగ్గురు కూడా బ్యాట్తో ఫెయిల్ అయ్యారు. అలాగే మిగతా బ్యాటర్స్లో చూసుకునే తిలక్ వర్మ ఒక్కడే కాస్త బాగా ఆడుతున్నాడు. సో ఏడాదైతే ముంబై టీం బ్యాటింగ్ పెద్దగా ఫైర్ కాలేదు. యంగ్స్టర్స్ మాత్రమే కాస్త కూస్త రాణిస్తూ వచ్చారు. బట్ సీనియర్ ప్లేయర్స్ దగ్గర నుండి అంత మంచి పెర్ఫార్మెన్స్ రాలేదు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో చూసుకుంటే రోహిత్ శర్మ బ్యాట్ నుండి ఒక్క పెద్ద ఇన్నింగ్స్ కూడా రాలేదు. సో ఈ మ్యాచ్లోనే రోహిత్, స్కై మరి హార్దిక్ వీళ్ళ ముగ్గురు బ్యాట్తో రాణించాలి. అప్పుడు మాత్రం ముంబై టీం లక్నో టీం ఓడించగలదు. లేకపోతే మరోసారి వాళ్ళకి పరాభవం తప్పకపోవచ్చు. ఇక బౌలింగ్లో చూసుకున్న ముంబై టీం ఎక్కువగా బుమ్రా మరియు చావ్లా మీద డిపెండ్ అవుతున్నారు. మెయిన్లీ సీజన్ స్టార్టింగ్ నుండి చూసుకుంటే బుమ్రా ఒకటే కన్సిస్టెంట్గా రాణిస్తున్న బౌలర్. సో ముంబై బౌలింగ్లో కూడా చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ కోసం బుమ్రాకి రెస్ట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ మ్యాచ్లో ఒకవేళ బుమ్రాకి రెస్ట్ ఇస్తే వాళ్ళ కష్టాలు ఇంకా పెరిగిపోవచ్చు. మెయిన్లీ వాళ్ళ యంగ్ పేస్ బౌలర్స్తో పాటు ఫారెన్ పేస్ బౌలర్ సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు. సో ముంబై టీంకు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. అండ్ వీటిని ముంబై టీం లాస్ట్ మ్యాచ్లో అయినా సరే కరెక్ట్ చేసుకుని ఒక మంచి కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అప్పుడు మాత్రం వాళ్ళు లక్నోని బీట్ చేయగలరు. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే మోస్ట్ లైక్లీ ఎలాంటి మార్పులు జరగకపోవచ్చు. ఎందుకంటే ముంబై టీం ఇప్పటికే చాలా ప్రయోగాలు చేసింది. బట్ ముందు చెప్పుకునే ఈ మ్యాచ్లో మేబీ బుమ్రాకి రెస్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అతనికి రెస్ట్ ఇస్తే ఆకాష్ మధ్వాల్ ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. ఇక లక్నో టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. గత 3 మ్యాచ్లో చూసుకుంటే వరుసగా ఓడిపోయారు. మెయిన్లీ లక్నో టీం బౌలింగ్ చాలా పూర్గా కనిపిస్తుంది. సో బ్యాటింగ్లో ఎవరో ఒకరిద్దరు ఫైరే మంచిగా రాణిస్తున్నప్పటికీ బౌలింగ్లో మాత్రం లక్నో టీం పూర్తిగా తేలిపోతుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ బ్యాటింగ్ కూడా చాలా ఘోరంగా ఉంది. ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్ నుండి ఎక్కువ రన్స్ రావట్లేదు. సో లక్నో టీంలో ఉన్న మెయిన్ ప్లేయర్స్లో పోరాన్ ఒకడే మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ మిగతా ప్లేయర్స్ ఎవరు కన్సిస్టెంట్గా ఆడట్లేదు. ఎస్పెషల్లీ కేఎల్ రాహుల్ దగ్గర నుండి ఒక టాప్ క్లాస్ ఇంటెంట్ ఉన్న ఇన్నింగ్స్ చూడలేదు. సో ఈ లాస్ట్ మ్యాచ్లో అయినా సరే కేఎల్ రాహుల్ ఒక బీస్ట్ మోడ్లో ఆడాలి. గతంలో ఎలా అయితే క్లాసికల్ విధ్వంసం చేసేవాడో అలా ఈ మ్యాచ్లో అయినా సరే చెయ్యాలి. అలాగే అతనితో పాటు స్టాయినిస్కు ముంబై టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు అతనే లక్నో టీంని గెలిపించాడు. సో ఇద్దరు కనుక క్లిక్ అయితే ఖచ్చితంగా లక్నో టీం ఈజీగా మ్యాచ్లు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అయితే బౌలింగ్లో చూసుకుంటే మాత్రం వాళ్ళకి గన్ బౌలర్స్ ఎవరు కనిపించట్లేదు. అఫ్కోర్స్ యంగ్స్టర్స్ అయిన మోషన్ కన్ మరియు బిష్నే బాగానే బౌలింగ్ చేస్తున్నారు.
బట్ మిగతా బౌలర్స్ దగ్గర అంత పొటెన్షియల్ లేదు. మేలీ వీళ్ళ బౌలింగ్ యూనిట్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఒక్కరు కూడా లేరు. సో లక్నో టీం అయితే ముంబై పవర్ హిట్టర్స్తో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఏమాత్రం ఇన్యాక్యురేట్తో బౌలింగ్ చేసినా ఈజీగా భారీ స్కోర్ కొడతారు. ఇక టీంలో చేంజెస్ తీసుకుంటే లక్నో టీం మోస్ట్ లైక్లీ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. లేదు ఏదైనా ప్రయోగాలు చేయాలనుకుంటే బెంచ్ మీద కూర్చోబెట్టిన కొత్త ప్లేయర్స్ని తీసుకొస్తారు. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ లక్నో టీం ఒక విజయంతో ముగించాలని చూస్తున్నారు కాబట్టి స్ట్రాంగ్ టీంతోనే వస్తారనుకుంటున్నాను. ఎనివే మ్యాచ్లో అయితే మరోసారి రెండు జట్ల టాప్ ఆర్డర్ చాలా కీలకం కాబోతుంది. ఏ టీం యొక్క టాప్ ఆర్డర్ యూనిట్ బాగా రాణిస్తారో వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఎవరు గెలిచారనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.